అంటే సత్తుపల్లి ఎమ్మెల్యే రాఘమయ్య గారు లేని టైంలో ఆయన ప్రజల్లోకి వెళ్ళటం కావచ్చు, లేదంటే ఒక కామన్ మ్యాన్ గా ఏదైతే ఎక్కడైతే సమస్య ఉందని తెలిసినప్పుడు ఆ సమస్యని పరిష్కరించే దానిలో భాగంగా ఆయన వెళ్ళుండొచ్చు. లేదంటే హాస్టల్స్ లో ఫుడ్ సరిగా లేదు, చాలా మంది ఇబ్బంది పడుతున్నారు పక్క ప్రాంతాల్లో అని తెలిసినప్పుడు మన దగ్గర ఎలా ఉందని చెప్పి ఆయన పరిశీలించడానికి హాస్టల్స్ పరిశీలించవచ్చు. లేదా రైతులకు ఇబ్బంది ఉన్నప్పుడు రైతులకు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, రైతులు ఏమేమి కావాలని చెప్పి రైతుల దగ్గరికి వెళ్ళే పరిస్థితి కావచ్చు. ఇలాంటి ఎన్నో ఉంటాయి. అంటే స్కూల్స్ సందర్శించవచ్చు. ఒక కామన్ మ్యాన్ గా కూడా మనం ఏదైనా చేయొచ్చు. ఒక కామన్ మ్యాన్ గా చేసినప్పుడు ఒక ఎన్నో సంవత్సరాలుగా రాజకీయంలో ఆయన ఉన్నప్పటికీ, ఆయన ఎటువంటి పదవి కాకపోయినప్పటికీ కూడా ప్రజాసేవ చేయాలనే ఉన్న ఏ ఒక్కరైనా సరే, ప్రశ్నించగలిగిన ఏ ఒక్కరైనా సరే, సమాజానికి ఉపయోగపడాలనుకునే ఏ ఒక్కరైనా సరే, ఇప్పుడు మనకు ప్రస్తుత ఎమ్మెల్యేనే అవ్వాల్సిన పని లేదు. సమస్యలు పరిష్కరించాలంటే, ఒక కార్యక్రమంలో పాల్గొనాలంటే, ఆ కార్యక్రమంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్నా కూడా ఒక కామన్ మ్యాన్ పనిచేయచ్చు, ఒక కామన్ మ్యాన్ పాల్గొవచ్చు, ఒక కామన్ మ్యాన్ ప్రశ్నించవచ్చు. కానీ ఇంత మాత్రాన ఒక డాక్టర్ మట్టా దయానంద్ అనే వ్యక్తి సామంతరాజు, లేదంటే ఇక్కడ ఈయన శాసిస్తే అంతే అనే పెద్ద పెద్ద డైలాగులు చెప్పాల్సినంత సీన్ అయితే ఇక్కడ సత్తుపల్లి నియోజకవర్గంలో లేదనే చెప్పుకోవాలి. ప్రధానంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారంటీలు అని చెప్పి వాళ్ళ 6 గ్యారంటీలు అనే దాని ద్వారా అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో అసలు ప్రజలు ఎలాంటి సమస్యల్లో ఉన్నారు, వాళ్ళకి ఎలా మనం ముందుకెళ్తే వాళ్ళకి ఉపయోగపడతాం అనే ఆలోచనతోటి ఎవరైనా సరే ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లి ప్రజల్లో ఎలాంటి ఇప్పుడు అందుతున్న పథకాలు ఎలా ఉన్నాయి, ఈ పథకాల మీద ప్రజల ఇష్టతతో ఉన్నారా, ఇలాంటి విషయాలు కూడా తెలుసుకునే దాంట్లో భాగంగా ఎవరైనా వెళ్ళొచ్చు, అలానే వెళ్తున్నాడని ఎందుకు అనుకోకూడదు అనేది నేను అంటున్న మాట, నేను చెప్తున్నమాట. అయితే ఇప్పుడు వరకు